హైలైట్స్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులు రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది. పార్టీ రజతోత్సవ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా పేదల ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా ఏర్పాటును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కూల్చివేతలపై మౌనంగా ఉండకుండా పోరాడాలని ఆయన ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనక్కిపోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని కిందకు తీసుకెళ్లారు. ఏడాదిన్నర చూశాం, ఇక మిగిలింది 2.5 ఏళ్లే. ప్రజలు ఆవేశంతో కాకుండా ఆలోచనతో వ్యూహాత్మకంగా పనిచేయాలి, ముళ్లును ముళ్లుతోనే తీయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలా ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తా ఉంది. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి. తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే? ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండిరి, అమ్మేటోళ్ళు తక్కువ ఉండిరి. ఇవాళ ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనేటోడు ఉన్నాడా? అడుగుతున్నా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? ఎవరికన్నా 5 ఎకరాలు డాంబర్ రోడ్ పక్కకుంటే నేను 5 కోట్ల మనిషిని, నేను కోటీశ్వరుని ధైర్యంలో రైతులు ఉండరు. ఇవాళ అడిగేటోడు ఉన్నాడా? ఉన్నదా? ఒక్కటే ఏడాదికి ఇంత గల్లంత అవుతుందా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా? మిత్రులారా, మీకు అందరికి చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసిన విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాదిని అర్థమా? మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి? మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా. ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా. ఎన్నెన్ని మాటలు చెప్పిరి, వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి? ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు, లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా? ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? ఇచ్చుడు కాదు, చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. చెప్పిండ్రా? ఇంకేం చెప్పిండ్రు? కేసీఆర్ ఇంట్లో 2 ఉంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి 2కి ఇస్తాం. చెప్పిండ్రా లేదా? అన్న మీరు మధ్యలో వాళ్ళు చెప్తలేరు, చెప్పిండ్రా? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా? చెప్పిన వాళ్ళు ఒకసారి చేయలేవటారు దయచేసి. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? అన్నారైతే అన్నారు కదా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని
5 లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురి ఒకరినికోడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోటుతోనే కథం అన్నరా మరి చేసిండ్రా? చెయ్యలే. నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకొక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇవాళ తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు, అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం, చట్టాలను ఉల్లంఘించం. అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరైనా మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నాం. ఈ రకంగా మనం ముందుకు పోవాలి.